సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్లోని రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ ఆర్గానిక్స్ డైరెక్టర్ గుంటూరు జిల్లాకి చెందిన రవికుమార్తో పాటు మరో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, తమిళనాడుకు చెందిన మెయింటెనెన్స్ మేనేజర్ దయానంద్, మధ్యప్రదేశ్కి చెందిన సురేష్ పాల్గా గుర్తించారు. ఇక ఈ ఘటనలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రులు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సంగారెడ్డిలో జరిగినటువంటి దుర్ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ట్రీట్మెంట్ సరిగా అందుతోందా? అదేవిధంగా ఇందులో ఈ ఘటనలో పలువురు చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? అయితే చందు ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ రియాక్టర్ పేర్లు అయితే అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందారని మనకు సమాచారం. అయినప్పటికీ ఈ రోజు తెల్లవారుజామున అయితే కొన్నేళ్లకు చెందినటువంటి కార్మికుడు బాయిలర్ కింద శవం అయితే లభ్యమైనట్టు పరిస్థితి తెలుస్తుంది. అయితే దీంతో 6గురు కూడా మృతి చెందారనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మరి మరణించిన వారిలో అందులో యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే 20 మంది కార్మికులకైతే తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో వారిని చికిత్స నిమిత్తము ఎంఎన్ఆర్ పసల్వాడి దగ్గర ఉన్నటువంటి ఎంఎన్ఆర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఒక ఇద్దరిని మాత్రం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో పరిస్థితి విషమించినటువంటి ఒక ముగ్గురిని మాత్రం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించిన నేపథ్యంలో ఈ యొక్క చికిత్స అయితే వీళ్లకు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ పసల్వాడిలో ఉన్నటువంటి ఎంఎన్ఆర్ హాస్పిటల్ కి అయితే వచ్చారు. అయితే ఈ యొక్క క్షతగాత్రులను పరామర్శిస్తున్న పరిస్థితి. ఆయనతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా ఈ యొక్క క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. అయితే ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ఘటనలు సంభవిస్తున్నట్లయితే ఇక్కడ బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కువ ఏదైతే బాయిలర్స్ ఉంటాయో ఈ యొక్క బాయిలర్ల కాల వ్యవధి ముగిసినగానే డబ్బులకు కకృతి పట్టి వాటిని మార్చడం వల్లనే ఈ యొక్క రియాక్టర్లు పేలి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఒక పరిశ్రమలకు సంబంధించిన పరిశ్రమలు తనిఖీ చేసే అధికారులు కూడా పైసలకు కకృతి పడి తనిఖీలు చేయకపోవడం వల్లనే ఈ యొక్క పరిశ్రమల్లో తరచుగా ఈ రియాక్టర్లు పేలి చాలా మంది మృతి చెందినటువంటి పరిస్థితి అయితే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంటుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.